హాయ్ హలో వెల్కమ్ టు భువికా టీవీ. ఈరోజు మనం వచ్చేసి ఈ వీడియోలో 2 to 4 వీక్స్ కి సంబంధించిన ఎక్సర్సైజ్ అనేది చెప్పడం జరుగుతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. చాలా మంది మన వీడియోస్ అనేది సబ్స్క్రైబ్ చేయకుండానే వాచ్ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి. సో వాచ్ చేయబోయే ముందు వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా పేరు డాక్టర్ కేబీ మోతిలాల్ నాయక్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్, భువికా ఫిజియోథెరపీ క్లినిక్, రాయదుర్గం. నేను ప్రీవియస్ వీడియోలో 0 to 2 వీక్స్ అనేది నేను వీడియో అనేది చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లోను అలాగే పైన ఐ బటన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే సర్జరీ అయిన తర్వాత ఏం చేయాలి ఏం చేయకూడదు అని కూడా ఒక వీడియో అనేది చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఐ బటన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. ఈరోజు వీడియో వచ్చేసి మనది 2 to 4 వీక్స్ కి సంబంధించిన ఎక్సర్సైజెస్ గురించి చెప్పడం జరుగుతుంది. నేను 0 to 2 వీక్స్ చెప్పిన ఎక్సర్సైజెస్ తో పాటు ఇప్పుడు నేను చెప్పబోయే 2 to 4 వీక్స్ సంబంధించిన ఎక్సర్సైజెస్ కూడా చేయాల్సి ఉంటుంది. వాటితో పాటు ఈ ఎక్సర్సైజెస్ కూడా మీరు యాడ్ చేసుకొని ఎక్సర్సైజెస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి హ్యామ్ స్ట్రింగ్ స్ట్రెచ్ ఎక్సర్సైజ్ అన్నమాట. సో మీకు కానీ రైట్ లెగ్ సర్జరీ అంటే రైట్ లెగ్ ని చైర్ మీద పెట్టుకోవాలి, లెఫ్ట్ లెగ్ సర్జరీ అంటే లెఫ్ట్ లెగ్ ని చైర్ మీద పెట్టుకోవాలన్నమాట. సో నేను రైట్ లెగ్ లో చూపిస్తాను. రైట్ లెగ్ ని వచ్చేసి ఇలా చైర్ మీద పెట్టేసిన తర్వాత మీ లెగ్ ఒక టో ఉంటుంది కదా, సో ఆ టోన్ వచ్చేసి మీరు మీ చేతితో టచ్ చేయడానికి ఇట్లా ముందుకి బెండ్ అవ్వాలి. సో ఇలా బెండ్ అయినప్పుడు మీరు 5 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలి, మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి. 5 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలి, మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి. 5 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలి, మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి. సో ఇలా మీరు 3 సెట్స్ చేయాల్సి ఉంటుంది, 5 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి కాఫ్ స్ట్రెచ్ అన్నమాట బై హీల్. సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మీకు నేను లెఫ్ట్ లెగ్ లో చూపిస్తాను. సో మీకు లెఫ్ట్ లెగ్ లో సర్జరీ అయి ఉంటే ఆ లెగ్ ని వచ్చేసి ఇలా ప్లేస్ చేసేసి జస్ట్ మీ హీల్ ఉంటుంది కదా, దాని ఫింగర్స్ అంటే ఫుట్ యొక్క ఫింగర్స్ మాత్రమే ఇలా మీరు వాల్కి ప్లేస్ చేసేసి జస్ట్ ముందరికి ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి. ఎంత మీరు ఎంత ఫ్రంట్ బెండ్ అవ్వగలరో అంతే ముందుకి ఇలా బెండ్ అవ్వాలి. సో ఇట్లా బెండ్ అయినప్పుడు మీరు 5 కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. 1 2 3 4 5 మళ్ళీ ఎనికి, మళ్ళీ ఇట్లా ముందుకి 1 2 3 4 5 మళ్ళీ ఎనికి. సో ఇలా మీరు 3 సెట్స్ వచ్చేసి 5 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి క్వాడ్రిసెప్ స్ట్రెచ్ ఎక్సర్సైజ్ అన్నమాట. సో ఇది ఇప్పుడు మీరు లెఫ్ట్ లెగ్ సర్జరీ చేయించుకుంటే సో మీకు రైట్ లెగ్ సర్జరీ చేయించుకుంటారు అనమాట. సో అది ఫ్రీగా ఉంటుంది. సో ఆ లెగ్ మీదకి మీ లెగ్ సర్జరీ అయిన లెగ్ ఉంది కదా, సో ఆ లెగ్ వచ్చేసి ఇలా ప్లేస్ చేయాలి. ఇలా ప్లేస్ చేసి మళ్ళీ కిందికి పెట్టాలి, ఇలా ప్లేస్ చేయాలి, మళ్ళీ కిందికి పెట్టాలి, ఇలా ప్లేస్ చేయాలి, మళ్ళీ కిందికి పెట్టాలి. సో ఇలా మీరు 3 సెట్స్ వచ్చేసి మీరు 5 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. ఫోర్త్ ఎక్సర్సైజ్ వచ్చేసి గ్లూటియల్ స్ట్రెచ్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఆ ఎక్సర్సైజ్ కి మీరు మీ బటక్స్ ఉన్నాయి కదా, దీన్ని వచ్చేసి మీరు స్క్వీజ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు వీడియోలో బాగా గమనించవచ్చు. సో ఇలా మీరు స్క్వీజ్ చేసినప్పుడు 5 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలి. 1 2 3 4 5 మళ్ళీ రిలీజ్, మళ్ళీ 1 2 3 4 5 మళ్ళీ రిలీజ్, మళ్ళీ 1 2 3 4 5 మళ్ళీ రిలీజ్. సో ఈ ఎక్సర్సైజ్ ని కూడా మీరు 3 సెట్స్ చేయాల్సి ఉంటుంది, 5 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. ఫిఫ్త్ ఎక్సర్సైజ్ వచ్చేసి థై మజిల్ స్ట్రెచ్ అన్నమాట. అంటే మీరు థై మజిల్ ని స్క్వీజ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ బాగా గమనించవచ్చు. సో థై మజిల్ ని టైట్ చేయాలి, మళ్ళీ వదిలేయాలి. 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 సో ఇట్లా టైట్ చేసినప్పుడు మీరు 5 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలి. 1 2 3 4 5 మళ్ళీ రిలీజ్, 1 2 3 4 5 మళ్ళీ రిలీజ్, 1 2 3 4 5 మళ్ళీ రిలీజ్. సో ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు 3 సెట్స్ చేయాలి, 5 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. చూసారు కదా ఎక్సర్సైజెస్. మీకు కానీ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియో అనేది షేర్ చేయండి. సో మీరు ఇలా షేర్ లైక్ చేయడం వల్ల ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళందరి దగ్గరికి మన వీడియో అనేది చేరడం జరుగుతుంది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.